ఆత్మకు నరకముంది అనేటటువంటి విషయాన్ని గమనించగలుగుతున్నటువంటి మనము ఆత్మ నిత్య నరకాగ్నికి చేరుకోకుండగా ఈ భూమి మీద దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకాలి. లేదు అనుకుంటే నిత్య నరకాగ్నిలోనికి ఆత్మ ప్రవేశిస్తుంది. అక్కడ ఆత్మకు మరణం లేదు, అలాగుననే అగ్ని ఆరిపోదు. మరణమే లేని ఆత్మ ఆరిపోని అగ్నిలోనికి ప్రవేశించినప్పుడు ఎలా ఉంటుందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి, అతి చిన్న ముళ్ళు దేహంలో గుచ్చుకున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అతి చిన్న ముళ్ళే కదా నా దేహంలోనికి గుచ్చుకుంది అని మనం అనుకోవటానికి లేదు. ముళ్ళు చిన్నదైనప్పటికీ ఆ బాధ అతి చిన్న ముళ్ళు కంటే కూడా చాలా గొప్పది. అలాగే నరకంలోనికి ఆత్మ ప్రవేశించటం అనేది ఈ భూమి మీద ఉన్నప్పుడు సామాన్యముగా ఆలోచించేవారు కూడా లేకపోలేదు. నరకమేంటి, నిత్య నరకమేంటి, చనిపోయిన తర్వాత ఆత్మ మరలా బ్రతకటం ఏంటి అని అనేక రకాలైనటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మనం ఆలోచన చేసినప్పుడు ఆత్మకు మరో బ్రతుకుంది అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు వ్రాయించి పెట్టాడు. ఒక విత్తనం చనిపోయిన తర్వాత ఏ రీతిగా బ్రతికింపబడుతూ అది మరలా ఫలములను ఇవ్వటానికి సిద్ధపడుతుందో ఒక గింజ, అట్టి రీతిగానే ఈ యొక్క దేహము కూడా ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి మరణించిన తర్వాత ఆత్మ సంబంధమైనదిగా ఆత్మ లేపబడుతుంది అనేటటువంటి విషయమును గమనించాలి. కాబట్టి నిత్య నరకము, ఆ యొక్క నిత్య నరకంలో ఆత్మ ప్రవేశించినప్పుడు ఆత్మకు మరణం లేదు. అలాగుననే ఆ యొక్క అగ్ని కూడా ఆరిపోవటానికి అవకాశం లేదు. కాబట్టి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళక ముందుగానే ఆత్మీయ జీవితం అనేది దేవునికి అనుకూలమైనటువంటిదిగా ఈ భూమి మీద ఉన్నప్పుడే సిద్ధపరచుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో మనం చూసినప్పుడు నిత్య జీవము, నిత్య శిక్ష అనేటటువంటి పదములు మనం చూడగలం. నిత్య జీవము అనంటే పరలోకం, ఎప్పటికీ ఉండేది. నిత్య శిక్ష అనంటే నరకం, ఎప్పటికీ ఉండేది. అంటే ఆత్మ నరకానికి వెళ్ళిన ఎప్పటికీ యుగ యుగాలు కోటాను కోట్ల సంవత్సరములు మరణమే లేని ఆత్మ ఆరిపోని అగ్నిలో శిక్షను అనుభవిస్తూ యాతన పడుతూ ఉండాలి. అలాగే నిత్య జీవం అనంటే పరలోకం. పరలోకానికి వెళ్ళినటువంటి ఆత్మకు ఎటువంటి యాతన, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే నిత్య జీవానికి వారసులుగా ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి. నిత్య నరకాగ్ని నుండి తప్పించుకోవటానికి ఏదైనా అవకాశం ఉంది అనంటే అది యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమన్నారంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పేశాడు. కాబట్టి క్రీస్తును అనుసరించి మన జీవితాలు కొనసాగుతూ ఉండగలిగి మరణించినప్పుడు పరలోకంలో దేవునితో ఉండటానికి అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించవలసినటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే నరకం అనేది చాలా భయంకరమైనటువంటిది. అతి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఆ బాధ ఎలా ఉంటుందో గమనించగలుగుతున్న మనము, మరణమే లేని ఈ ఆత్మ ఆరిపోని అగ్నిలోనికి ప్రవేశించినప్పుడు ఎలా ఉంటుందో కూడా గమనించాలి. అలాగుననే మరొక ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే, వంట చేసుకుంటున్నటువంటి నిప్పురవ్వ, అతి చిన్న నిప్పురవ్వ మన యొక్క దేహంలో ఒక నిప్పురవ్వ వచ్చి పడినప్పుడు ఆ నిప్పురవ్వ కాలినటువంటి భాగంలో ఆ కాలిన వ్యక్తికి తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. అతి చిన్న నిప్పురవ్వే కదా కాలింది అనుకుంటాడా? నిప్పురవ్వ అతి చిన్నదైనప్పటికీ ఆ బాధ అతి చిన్న నిప్పురవ్వ కంటే కూడా చాలా పెద్దది. వేసవి కాలం సూర్యుడు ఉండేది 3
4 నెలలు ఎక్కువ విపరీతమైనటువంటి వేడి సూర్యు సూర్యుడి నుండి వస్తుంది భూమి మీదకు, సూర్యకిరణాలు. ఆ వేడిలో కూడా చాలామంది మనం ఏం చేస్తామంటే ఏసీ వేసుకోవాలనుకోవటం, ఫ్యాన్ కింద కూర్చోవాలనుకోవటం, చెట్టు నీడలో చేద తీర్చుకోవాలనుకోవటం, ఇట్టి రీతిగా మనం ఆలోచిస్తూ ఉంటాం. 3-4 నెలల పాటు వేసవి కాలానికి సూర్యుని యొక్క వేడికి ఓర్చుకోలేకపోతున్న మనము, ఆ వేడికి తట్టుకోలేకపోతున్నటువంటి మనము, ఒక అరగంట, ఒక గంట సేపు ఆ వేడిని ఓర్చుకోలేకపోతున్నటువంటి మనము, నిత్యము ఆరని అగ్నిలో మరణమే లేని ఆత్మ కాలుతుంటుంది అని అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మనం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ముందుగానే తెలియజేశారు. ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడని చెప్పాడునంటే దేవుడు ప్రతి విషయాన్ని కూడా మన నిర్ణయానికి విడిచిపెట్టాడు అని అర్థం. కాబట్టి నిత్య నరకాగ్ని నుండి మనం తప్పించబడాలంటే క్రీస్తు వారిని ఆనుకొని దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి బ్రతకవలసినదిగా కోరుతూ ఇంతటితో ఈ కొన్ని మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.